ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇది ఒక లైను. ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇది ఈ పాట అండి. తెల్లారితే స్వాతంత్ర 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 దినోత్సవం అని అను అని అవుతుండగా ఇవి రెండు కూడాను పవన్ కళ్యాణ్, లోకేష్ పాడుకున్నారేమో అనిపిస్తుంది. నాకైతే కళ వచ్చిందనమాట. అట్లాగూ నాకు ఒక రకమైన కళ వచ్చిందనమాట. అది వాళ్ళిద్దరు కూడాను అక్కడ. ఎందుకంటే ఇద్దరికి కూడా చిరకాల వాంఛ. ఒకళ్ళకి ఏ రకమైన వాంఛ అంటే సొంతగా గెలవాలి, మొత్తం జనాల ద్వారా ఓట్లు వేయించుకుని గెలవాలి. ఎందుకు కిందటిసారి ఓడిపోయాడు కాబట్టి పాపం మంగళగిరిలో లోకేష్ గారు ఈ గెలవాలి అని ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు ఆయన. కాబట్టి ఏంటంటే గెలిచాడు. కాబట్టి ఏంటంటే గెలిచి ఎమ్మెల్యే కావటం అనేది, ఎమ్మెల్సీ అయ్యాడు పాపం, నాన్నగారి చలువుతో అయ్యాడు. అంత కిందటిసారి మంత్రి కూడా అయ్యాడు. కానీ ఇప్పుడు తన స్వశక్తి మీద అయ్యాడు అని ఆయన అనుకోవటానికి వీలుంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఆయనకి తొందరగా తెల్లవారాలి, మువ్వన్నెల పతాకం మనం ఎగరేయాలి, మనం అక్కడ ఏదో కొన్ని మాటలు చెప్పాలి, మన స్పీచ్ చెప్పాలి అని ఆయన చాలా ఉవ్విళ్ళూరిపోయి ఉంటాడు. సరే, ఆయన గెలిచాడు. మువ్వన్నెల ఏంటి పతాకాన్ని ఎగరవేయటం ఇవన్నీ కూడా అయితే స్పీచ్ మాత్రం అదిరిపోయింది. చాలా చాలా గొప్పగా జరిగింది. ఆయన చాలా గొప్పగా జరిగింది. కానీ చాలామంది ఏంటంటే ఆయన తెలుగు బాగా చెప్పలేదు, చాలా బాగా అసలు ఏం బాగా మాట్లాడలేదు, ఒకదానికి ఏదో మాట్లాడాడు. ఉద్యానవనాన్ని ఉద్యమం, పంటల ఉద్యమం అన్నాడు ఆయన. తర్వాత 110 కోట్ల 69 లక్షలు అని చెప్పడానికి 111 రూపాయలు ఖర్చు చేశాము పెన్షన్దారులకి అని చెప్పాడు ఆయన. అవన్నీ సరే, అదే బాగానే ఉంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప్రకటన దానికి ఏదో ఒక అంకె 29 లక్షలు ఏదో చెప్పడానికి బదులు 29 రోజులు చేశాము మేము అన్నాడు. ఇవన్నీ కూడా సరే. ఎందుకంటే ఈ తొందరలో ఏంటంటే ఆదుర్దాలో ఏమవుతుందంటే అటు మాట ఇటు మాట అటు దొర్లుతూ ఉంటుంది. అంతకంటే మనం బాధపడక్కర్లేదు. కాబట్టి ఏంటంటే అట్లాగే చక్కగా ఈ ఇట్లా ఉపన్యాసాలు జరిగిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ది మాత్రం హైలైట్. ఎందుకంటే పాపం ఆయన చివరిసారి ఆయన ఎన్నికల రోజున చివరి రోజున చాలా బతిలాడాడు. నన్ను ఎట్లయినా సరే పంపించండి, మీరు అక్కడికి పంపించండి, అసెంబ్లీకి పంపించండి, కనీసం పంపించండి అని వేడుకున్నాడు. అంటే ఆయనకి చాలా కాలంగా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీకి తను ఎమ్మెల్యేగా వెళ్ళాలి అనేది చాలా చాలా కోరిక అనమాట. అది చాలా కోరిక తీరిపోయింది అనమాట. అందుకని ఆ రోజున అసలు ఆ రాత్రి కూడా నిద్ర పట్టిందో లేదో పాపం. అసలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఎంత పెద్ద హోదా అండి అది. అదేదో మామూలుగా ఏదో మురిసిపోయే హోదా అని అంటారు, కానీ అది ఆ మురిసిపోయే హోదా కాదండి. అది చెప్పుకుంటానికి గొప్పగా. ఎందుకంటే అదే హోదాలో పాపం ఈ మధ్య కర్ణాటక చీఫ్ మినిస్టర్ని కూడా కలిశాడు ఆయన. నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే నేను చీఫ్ మినిస్టర్ని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని అన్న విధంగా. అయితే వాళ్ళ అన్నగారికి కూడాను ఆ మధ్య పెన్షన్లు ఆయన సరదా కూడా తీరిపోయింది. ఈ మధ్యకాలంలో పాపం వాళ్ళ అన్నగారు నాగబాబు గారు ఉన్నారు కదా, ఆయన సరదా కూడా తీరిపోయింది. పెన్షన్లు ఆయనే పంపిణీ చేశాడు. ఆయన ఇంటి నుంచి తీసుకొచ్చిన పంపిణీలాగా చక్కగా పంపిణీ చేసేసాడు. మనం కూడా అనుకున్నాం. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సరదా ఒక్కటే తీరలేదు. అది ఏంటంటే పెద్ద సరదా అనమాట. అది ఎమ్మెల్యేగా వచ్చి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఆయన ఆ హోదాలో చక్కగా మాట్లాడాలి. పైగా ఏం మాట్లాడాలో తెలియక మాటమాటికి ఆయన ఎప్పుడు సుగాలి ప్రీతి, ఆయనకి మోస్ట్ ఫేవరెట్ వర్డ్ ఏంటంటే సుగాలి ప్రీతి. ఎందుకంటే ఆ సుగాలిలో ఆయన పేరు కూడా ఉంది కాబట్టి. ఎందుకంటే పవన్ అంటే గాలి కదా, సుగాలి అక్కడ మంచి గాలి అనమాట. ఇది పవన్ కళ్యాణ్ అంటే ఇది పవిత్రమైన గాలి ఈయనది. ఎందుకంటే హనుమంతుడికి సంబంధించిన గాలి కాబట్టి ఇది పవిత్రమైన గాలి. ఆవిడది కూడా ఏంటంటే సుగాలి ప్రీతి కూడాను గాలి రకమైనమాట ఒక పేరేనమాట. కాబట్టి అమ్మాయి చావుకు గురించి బాధపడ్డాడు ఆయన. ఎందుకంటే తెలుగుదేశంలో అమ్మాయి
అమ్మాయి మరణం సంభవించింది. కానీ ఏంటంటే ఆయన మాటికి ఆయనకు కూడాను ఆ నరాలు లూజ్ అవుతాయి అని అంటూ ఉంటాను కదా నేను. సంతోషం ఎక్కువైపోతే నరాలు లూజ్ అయిపోతాయి అంటాం కదా, అట్లాగా సంతోషంలో ఎక్కువైపోయి ఆయనకి ఎప్పుడు చెప్పాలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఆ అమ్మాయి చచ్చిపోయింది అన్నట్టుగా పాపం భ్రమలో ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన భ్రమలోనే బతుకుతూ ఉంటాడు అనమాట. కాబట్టి ఏంటంటే అట్లా భ్రమలో లేకుండా చాలా ఇప్పుడు తెలిసి ఉంటుంది తర్వాత. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మనం తడబడుతూ ఉంటాము, మనం ఏదో ముందు లైన్ వెనక లైన్ ముందు చెప్తూ ఉంటాం. కాబట్టి ఆయనకి ఏదో లోకేష్ గారిలాగాను అంత తడబడుతూ అంత తెలుగు చదవటానికి కానీ మాట్లాడటానికి కానీ ఆయన అంత సమస్య రాదు కానివ్వండి. ఏంటంటే ఏదైనా ఎక్సైట్మెంటే కదండి. ఇంకా తెల్లవారలేదు, ఈ చీకటి వేడిపోలేదు అని పాట పాడుకున్నాడు ఆయన. ఇవన్నీ అంటే అసలు చాలా అసలు రాత్రి అంతా నిద్ర లేని రాత్రి గడిపుంటాడు పాపం ఆయన. కాబట్టి ఏంటంటే ఆయనకి సరదా తీరిపోయింది. జెండా వందనం రోజున ఆయన వచ్చాడు పాపం. ఆయన ఏదో కాకినాడ ఏదో పరేడ్ గ్రౌండ్స్ అనుకుంటాను అది, అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడ అన్నీ కూడా పైగా ఇంకోటి ఏదో కూడా చెప్పాడండి ఆయన. ఆయన అందరూ ట్రోల్ చేస్తున్నారట. ఎవరు ట్రోల్ చేస్తే ఊరుకోరట. మరి ట్రోల్ చేయకుండా చక్కగా ఇప్పుడు సుగాలి ప్రీతి ఉన్నది, అమ్మాయి మరణించింది. ఎప్పుడు మరణించింది అది తెలుసుకుని మాట్లాడాలి కదా. మరి తెలుసుకుని మాట్లాడకుండాను ఏదో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి కత్తి పట్టుకుని అమ్మాయిని చంపేసినట్టుగా మాట్లాడితే, ఏదో జగన్మోహన్ రెడ్డిని ఏదో అతని మీద కక్ష తీర్చుకుంటామని మాట్లాడితే ఇట్లాగే ట్రోల్ చేస్తారు, మరి ఇట్లాగే ఎగతాళి చేస్తారు. మరి కాబట్టి ఏంటంటే ఆయన కూడా మనం ఏం చేస్తున్నాము, మనం మరి 30,000 చిల్లర జనాలు ఆడవాళ్ళందరినీ కూడాను వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్లో తీసుకెళ్ళిపోతున్నారు వాలంటీర్లు అని చెప్పిన పెద్ద మనిషి మరి ఎప్పుడు నిరూపించలేదు కదా. మరి ఇట్లాంటి మాటలు ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదు కదా, తాలిబాన్లు వచ్చి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని చావగొట్టడానికి చంపి పారేయటానికి. ఇది ఇండియా. కాబట్టి ఏంటంటే ఇండియాలో ఎక్కువ వాక్ స్వాతంత్రం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి మనకు కూడా వాక్ స్వాతంత్రం ఉన్నది కదండి. పాపం పవన్ కళ్యాణ్ గారు మరి అధపాతాళానికి తొక్కేస్తానని చెప్పి అట్లాంటి మాటలు కూడా మాట్లాడు కూడా చీఫ్ మినిస్టర్ని అప్పుడు. కాబట్టి ఏంటంటే ఎందుకంటే మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఎదుటి వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. మరి మనం కరెక్ట్గా ఇప్పుడు ఈ సుగాలి గురించి మాట్లాడటం ఎందుకు? అది మాట్లాడకపోతే ఎవరు ట్రోల్ చేయరు కదా. చంద్రబాబు గారిని నిలవేస్తానని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినా ఈయనకి సమస్యే, అపోజిషన్లో ఉన్న ఈయనకి సమస్యే, అపోజిషన్ లీడర్గా ఆయనకి ఆ పదవి దక్కకపోయినా ఈయనకి సమస్యే. అన్ని సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నప్పుడు అందరూ ట్రోల్ చేస్తారు. అందరినీ కూడా పాపం ఆయన హెచ్చరించాడు. పాపం హెచ్చరిస్తే గజగజ వణికిపోతున్నాం అనమాట అందరూ. కాబట్టి ఎక్కువ వణికిపోద్దు, ఆయన మామూలుగానే నార్మల్ అయిపోతాడు. ఎందుకంటే ఈ ఎక్సైట్మెంట్ తగ్గిపోయిన తర్వాత మామూలుగా నార్మల్గా అయిపోతాడు. అందరూ కాస్త ఓపిక పట్టండి అందరూ. కాబట్టి ఏంటంటే వీళ్ళిద్దరి సరదా తీరినందుకు, వీళ్ళిద్దరి కోరిక తీరినందుకు మాత్రము మనం అభినందిద్దాం ఇద్దరిని కూడాను. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని, మంత్రి గారిని కూడాను, లోకేష్ మంత్రి గారిని కూడాను మనం అభినందిద్దాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.